ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ జరగబోయే ఎన్నికలు. ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్తుకు భరోసా. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటికీ ముగింపు, మళ్ళీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు అర్థం. ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. చంద్రబాబుకు ఓటు వేయడము అనంటే దాని అర్థం కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈరోజు నేను మీ అందరితో కూడా 4 విషయాలు మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటా ఉన్నాను. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా, ఎప్పుడూ జరగని విధంగా, ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఈ 59 నెలల కాలంలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా, రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ, మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు. రంగురంగుల కాగితాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ పేదల ఆశలతో ఆడుకునే కార్యక్రమం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో వేసే కార్యక్రమం. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం. ఆ పరిస్థితిని మారుస్తూ మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో, మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 99% ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి, ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా, ఒక బైబిల్గా భావిస్తూ ఏకంగా 99% హామీలను అమలు చేసి, ఆ అమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మల ఆశీస్సులు తీసుకుంటా ఉన్నా ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,31,000 ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు 4 లక్షలు అయితే, మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 59 నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో 2,31,000 ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో, దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు. ఒక చరిత్రను సృష్టిస్తూ ఈరోజు ఆ పిల్లలు, మన తమ్ముళ్ళు, మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు. ఏకంగా 1,35,000 మంది పై చిలుకు నా తమ్ముళ్ళు, నా చెల్లెమ్మలు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీ బిడ్డ రాకమునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడు పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు.
మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడూ చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా, ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల చేతికి నేరుగా వెళ్ళిపోతా ఉంది. వివిధ పథకాలకు మీ బిడ్డ 130 సార్లు బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా నిలబడ్డాడు. నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా జరిగాయినా ఈ రకంగా? నేను అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడైనా ఇలా చూశారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ మాదిరిగా బటన్లు నొక్కడం, ఈ మాదిరిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం ఏమన్నా గతంలో ఎప్పుడైనా చూశారా? గతంలో ఎప్పుడైనా చూశారా తమ్ముడు? అక్క, గతంలో ఎప్పుడైనా జరిగిందా? మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు 2 నిమిషాలు ముస్లింలు ప్రార్థన కోసం ఒక 2 నిమిషాలు మౌనంగా ఉందాం. దాని తర్వాత మళ్ళీ మొదలు పెడతాం. రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల పిల్లలు ఎలా చదువుతా ఉన్నారు, నా అక్క చెల్లెమ్మల పిల్లలకు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే ఏం చెయ్యాలి అన్న ఆలోచనలు జరిగినది కేవలం ఈ 59 నెలల కాలంలోనే. మొట్టమొదటిసారిగా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం, బడిలలో 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్లోనూ డిజిటల్ బోధన, 8వ తరగతికి పిల్లలు వచ్చేసరికి పిల్లల చేతుల్లో ట్యాబులు, మొట్టమొదటిసారిగా గవర్నమెంట్ బడి పిల్లల చేతుల్లో బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్, అంటే ఒక పేజీ ఇంగ్లీషు మరో పేజీ తెలుగు. మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు, మొట్టమొదటిసారిగా 3వ తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు, మొట్టమొదటిసారిగా మన పిల్లలకు ఇంగ్లీష్ మీడియంతో మొదలెడితే ఐబీ దాకా ప్రయాణం మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది. మొట్టమొదటిసారిగా బడులు తెరిచేసరికి పిల్లలకు విద్యా కానుక, మొట్టమొదటిసారిగా బడులలో పిల్లలకు గోరుముద్ద, పిల్లలను బడికి పంపే తల్లులకు గతంలో ఎప్పుడూ చూడనట్టుగా పిల్లలను బడికి పంపే తల్లులకు ప్రోత్సహిస్తూ ఓ అమ్మఒడి, మొట్టమొదటిసారిగా ఎప్పుడు చూడని విధంగా
పెద్ద చదువులకు పూర్తి అండనిస్తూ ఏ పిల్లాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు, ఏ తల్లి తండ్రి తమ పిల్లల కోసము తమ చదువుల కోసం ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఇంజనీరింగ్ చదువుతా ఉన్న పిల్లలకు, డాక్టర్ చదువుతా ఉన్న పిల్లలకు, డిగ్రీలు చదువుతా ఉన్న పిల్లలకు ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 93% మంది పిల్లలు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో ఈరోజు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈరోజు మన పిల్లలకు, నా అక్క చెల్లెమ్మలకు ఈరోజు అందిస్తా ఉన్నాం. మొట్టమొదటిసారిగా పెద్ద చదువులలో, ఆ డిగ్రీలలో ఈరోజు ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్తో ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులను ఈరోజు తీసుకొచ్చా ఉన్నాం. మొట్టమొదటిసారిగా ఈరోజు డిగ్రీలలో మ్యాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకొచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా పిల్లల చదువుల మీద ధ్యాస పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జరిగిందా అన్నా? అక్క జరిగిందా? తమ్ముడు జరిగిందా? చెల్లెమ్మ జరిగిందా? అక్క చెల్లెమ్మలకు తోడుగా, అక్క చెల్లెమ్మలకు అండగా గతంలో ఏ ప్రభుత్వము కూడా నా అక్క చెల్లెమ్మలు ఎలా ఉండారు, ఆ అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఎలా ఉన్నాయని ఏ రోజు ఆలోచన చేయలేదు. మొట్టమొదటిసారిగా చరిత్రను మారుస్తూ నా అక్క చెల్లెమ్మలకు అండగా, నా అక్క చెల్లెమ్మలకు తోడుగా, ఆ అక్క చెల్లెమ్మలకు ఓ ఆసరా, ఆ అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ, నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత, నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపు నేస్తం, నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తం, నా అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31 లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్. అందులో కడతా ఉన్న 22 లక్షల ఇళ్ల నిర్మాణం నా అక్క చెల్లెమ్మల పేరిటే. నేను అడుగుతా ఉన్నా, ఇంతగా అక్క చెల్లెమ్మను పట్టించుకొని ఆ అక్క చెల్లెమ్మల కోసం ఇన్ని పథకాలు తీసుకొచ్చిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా ఉందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఏమన్నా గతంలో ఈ పథకాలు ఉన్నాయా అన్నా? అక్క ఈ పథకాలు బతుకంలో ఉన్నాయా? చెల్లెమ్మ ఈ పథకాలు గతంలో ఉన్నాయా? రైతన్నలను మొట్టమొదటిసారిగా రైతన్నలకు అండగా ఉంటూ గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతన్నలకు రైతు భరోసా అనే కార్యక్రమం, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, మొట్టమొదటిసారిగా పగటిపూటే 9 గంటలు రైతన్నకు నాణ్యమైన ఉచిత విద్యుత్, గ్రామంలోనే రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ. నేను అడుగుతా ఉన్నా, ఇన్ని పథకాలతో రైతన్నను చెయ్యి పట్టుకొని నడిపించే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ. జరిగిందా అన్నా? జరిగిందా తమ్ముడు? స్వయం ఉపాధికి అండగా ఎప్పుడూ కూడా రాష్ట్రంలో చూడని విధంగా ఈరోజు సొంత ఆటోలు, సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్న డ్రైవర్ అన్నదమ్ములు, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు పోషించుకుంటా ఉన్న వాళ్లకు అండగా స్వయం ఉపాధికి తోడుగా వాళ్లకు ఓ వాహన మిత్ర, నేతన్నలకు ఓ నేతన్న నేస్తం, మత్స్యకారులకు ఓ మత్స్యకార భరోసా, ఫుట్పాత్ల మీద కూరగాయలు అమ్ముకుంటా ఉన్నా నా అన్నదమ్ములు, నా చెల్లెమ్మలు, ఫుట్పాత్ల మీద ఇడ్లీలు వేస్తా ఉన్నా నా అక్క చెల్లెమ్మలు, నా అన్నదమ్ములు, ఎప్పుడైనా ఫుట్పాత్ల మీద అమ్ముకుంటా ఉన్న వాళ్ళు జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళకి ఏదైనా మంచి జరిగిందా అన్న ఆలోచన గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అటువంటి శ్రమజీవులకు, అటువంటి కష్టజీవులకు ఓ తోడు, అటువంటి శ్రమజీవులకు ఓ చేదోడు, లాయర్లకు కూడా ఈరోజు ఓ లానేస్తం, టేలర్లకు, రజకులకు, నాయి బ్రాహ్మణులకు అందరికీ కూడా అండ. నేను అడుగుతా ఉన్నా, స్వయం ఉపాధి కింద తోడుగా ఉండి ఇన్ని పథకాలు తీసుకొచ్చిన పరిస్థితులు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఈ పథకాలన్నీ ఉన్నాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఉన్నాయా అన్నా? ఉన్నాయా తమ్ముడు?
అక్క ఉండా ఏ పేదవాడు కూడా వైద్యం అందని పరిస్థితిలోకి ఏ పేదవాడు ఉండకూడదు. వైద్యం కోసం అప్పుల పాలయ్యే పరిస్థితి ఏ పేదవాడికి రాకూడదు. ఇంత తాపత్రయం పడుతూ ఈ 59 నెలల కాలంలో విస్తరించిన ఆరోగ్యశ్రీ, ఏకంగా 25 లక్షల దాకా ఉచితంగా ఆరోగ్యశ్రీ, పేదవాడికి ఆపరేషన్ అయిన తర్వాత కూడా రెస్ట్ పీరియడ్ లో కూడా పేదవాడికి అండగా ఉంటూ ఓ వైఎస్ఆర్ ఆరోగ్య